నమస్తే వెల్కమ్ టు TG5 మార్నింగ్ బులెటిన్స్ కి స్వాగతం. బులెటిన్స్ ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో చారిత్రక ఘటం ఆవిష్కరణ, ఆలయ శిఖరంపై ప్రధాని మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, కొడంగల్ ను తెలంగాణ నోయిడాగా మారుస్తానన్న హామీ. నాచారంలో స్కూల్ రహదారిపై నిరసన, స్కూల్ దారి కావాలని పూర్వ విద్యార్థుల ఆందోళన. అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో రౌడీ షీటర్ల ఇళ్లకు సిపి సజ్జనార్, నేర చరిత్ర, జీవన విధానంపై ఆరా, నేర ప్రవృత్తి వీడాలంటూ హితవు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, అయోధ్య రామ మందిర నిర్మాణంలో చివరి ఘటానికి రంగం సిద్ధమైంది. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా నేడు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాలరాముడికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజారోహణకు ముందు ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిర్ గా పిలిచే మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, వాల్మీకి, అగస్త్య, దేవి అహల్య, మాతా శబరి, నిషాద్ రాజు గుహ్ని ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామ్ దర్బార్ గర్భగృహాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. చివరగా రామలలా గర్భగృహాన్ని దర్శించారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొచ్చి లగచర్ల పారిశ్రామిక వాడకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని స్పష్టం చేశారు. కొడంగల్లో సీఎం, మంత్రులు దామోదర్ రాజనరసింహతో పాటు కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో లగచెర్లలో భూసేకరణకు కొందరు కుట్రలు చేసి రైతులను రెచ్చగొట్టారని, తమ ప్రభుత్వం భూ నిర్వాసితులతో మాట్లాడి న్యాయం చేయడంతో ఇప్పుడు లగచెర్ల, హకీంపేట్, పోలేపల్లిలో 3000 నుంచి 4000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. సున్నం గన్నులు ఇక్కడ ఉంటే ఉద్యోగాలు కర్ణాటకకు వెళ్తున్నాయని, త్వరలోనే స్థానికంగా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్టు కట్టండి, మేము అండగా ఉంటాం, మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చిండ్రు. రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే 3 నెలల్లో ఉధృతంగా పనులు జరుగుతాయి. 3 ఏళ్లల్లో కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం. ఇది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు, మాకు పరిశ్రమలు రావాలి. లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసులలో ఇరుక్కున్నారు. అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం, వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాం. వాళ్ళు అడిగినంత నష్టపరిహారం, వాళ్ళు అడిగినన్ని ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం. ఇవాళ లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా, ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నవజీవన్ స్కూల్ CBSE లో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పాపిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం వారి స్థానంలో సెల్ ఫోన్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో పిల్లలు వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దల యొక్క గొప్పతనాన్ని చిన్నారులకు తెలియపరచాలని, వారి అనుభవాలను పిల్లల జీవితాలకు పాఠాలుగా, విలువలతో
విలువలతో కూడిన జీవన విధానాన్ని ఈనాటి చిన్నారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రాండ్ పేరెంట్స్ డే జరిపి చిన్నారులచే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను పూజించి వారి ఆశీస్సులు పిల్లలకు అందించడం జరిగినది. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ పాపిరెడ్డి మాట్లాడుతూ ఈనాటి సమాజంలో చిన్న కుటుంబాలు పెరిగి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల విలువలు చిన్నారులకు దూరమవుతున్నాయన్నారు. వారికి పెద్దల విలువలు తెలిపేందుకు ఈ కార్యక్రమంలో చేపట్టామని పాపిరెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే స్టూడెంట్స్ పిల్లలు ఇంటికాడికి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ రాసుకుంటూ ఉన్నారు. మీరు మీ రూమ్ లో కానీ హాల్లో కూర్చొని రాసుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ మాట్లాడుతూ ఫోన్లో చూస్తూ వాళ్ళు బిజీగా ఉన్నారు. అమ్మ, నానమ్మ, తాత వాళ్ళేమో సీరియల్ బిజీలో ఉన్నారు. సీరియల్ చూస్తూ వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారు. పాప టీచర్స్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేస్తూ అట్నే బుక్ మీద పెట్టుకొని ఆ పాప పడుకుంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి అలానే బుక్ మీద పెట్టుకొని పడుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత అరే పాప అట్నే బుక్ మీద పెట్టుకొని పండుకుందని చెప్పి వాళ్ళ అమ్మ పాప ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ బుక్ మూసేద్దామని ఓపెన్ చేసి చూసింది ఏం రాసింది అని. అంటే ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చారంటే టీచర్ భవిష్యత్తులో అంటే పెద్దగా అయిన తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావు, పెద్దగైన తర్వాత నీవేం కావాలనుకుంటున్నావు అని టీచర్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది. అది ఇదేదో బాగుంది, పాప ఏం రాస్తుందో చూద్దామని అది వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో కలిసి చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఎందుకో తెలియదు, ఏడుస్తుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ చూసి ఆ పాప రాసింది చూసి ఒకటేసారి ఏడుస్తూ ఉంది. అయితే ఆమె ఏడవడం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతలు కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఏముంది అసలు దాంట్లో అంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి వాళ్ళకి చూపిస్తుంది. పాప ఏం రాసిందంటే నువ్వు భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నావు అని ఏం రాసిందంటే నేను ఒక సెల్ ఫోన్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్న ఉదయం లేవగానే ఫస్ట్ పట్టుకునే వస్తువు ఏదంటే సెల్ ఫోన్ ని. తనకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా మా నాన్న మొట్టమొదట మాట్లాడింది దేంట్లో అంటే ఫోన్ లో. నాకు ఇది వచ్చింది, నాకు ఫలానా వచ్చిందని చెప్పి మొట్టమొదట చెప్పేది ఫోన్ లో. రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం నార్లపల్లిలోని ఎంఎస్ఆర్ నగర్ లో కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని ఆయన తెలిపారు. మిగతా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు కొన్నింటికి ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదని, కిరాయి ఇండ్లలో పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయని, త్వరలో వాటికి కూడా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. కల్తీ మద్యం, డ్రగ్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, మాదక ద్రవ్యాలు నిరోధమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జంగయ్య యాదవ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 9 ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు ప్రారంభించుకోవడం జరుగుతున్నది. రాష్ట్రంలో 14 ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాయనగర్ కానీ, మేడ్చల్ కానీ, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సర్వనాల్లో కూడా 9 సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది. కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి, కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టేయాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి చూసి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము. ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ గంజాయి అయితే వాడుతున్నారో
మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతుంది కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ మరి సిఐల ఎస్ఐల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము. మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా వైన్ షాపులలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కడున్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో రౌడీ షీటర్ల ఇళ్లలోకి సిపి సజ్జనార్ వెళ్లారు. నేర చరిత్ర జీవన విధానంపై సిపి ఆరా తీశారు. నేర ప్రవృత్తి వీడాలంటూ హితవు పలికారు. అంగర్ హౌస్ టోలీ చౌకీలో అర్ధరాత్రి సిపి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్ లో నగర సిపి విసి సజ్జనార్ ఐపీఎస్ ఆకస్మిక పర్యటన చేశారు. రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు లంగర్ హౌస్, టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. టోలీ చౌకీ పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ్లలో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళ్లలో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు. వీధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అధికారులను స్వయంగా కలుసుకుని గస్తీ పాయింట్లు, స్పందన వేగం, సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు. రాత్రి వేళ్లలో పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. సైదాబాద్ డివిజన్ లోని న్యూ సైదాబాద్ కాలనీలో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ పర్యటించారు. కాలనీలో తిరుగుతూ కాలనీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులు వర్షాలు పడినప్పుడు పై ప్రాంతాల నుండి వస్తున్న వరద వలన తమ ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని కార్పొరేటర్ కు వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ అరుణ జీహెచ్ఎంసీ అధికారులకు ముంపు నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నాచారంలోని వెస్లికో ఎడ్యుకేషన్ స్కూల్ కు రహదారి ఇవ్వాలని నాచారం చౌరస్తాలో పూర్వ విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. స్కూల్ కి దారి కావాలని నినాదాలు చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కొంతమంది భూ కబ్జాదారులు వెస్లీ స్కూల్ ప్రధాన రహదారిని కబ్జా చేసి బహుళ అంతస్తులో నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై జోనల్ కమిషనర్ కు శ్రీనివాస్ యాదవ్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, భూ కబ్జాదారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 50వ బ్యాచ్ ఇప్పుడు ఇది 96వ బ్యాచ్. అయితే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా చాలామంది విద్యావంతులను అందించినటువంటి మంచి స్కూల్ ఇది. దీనికి దారి లేకపోవడము చాలా విషాదకరమైనటువంటి విషయం. నన్ను అడిగితే 25 ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఈ విధంగా చేయడము, రాజకీయాలు చేయడం, విద్య దగ్గర చేయకపోవడం కరెక్ట్ కాదని, మరి విద్యాదానం చేయమని చెప్పేసి మరి దారులు మూసేసి చదువుకోకుండా కలెక్టర్లలో లేము. మనం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఒక 25 ఫీట్ రోడ్ వదలడానికి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మరి అధికారులకు తెలియజేస్తున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ, మరి ప్రతి ఒక్కరు కూడా విన్నమించుకునేది ఒకటే ఒక మాట ఏంటంటే, కనీసం మాకు కనెక్టింగ్ రోడ్, స్కూల్ నుంచి బయటకు వచ్చే కనెక్టింగ్ రోడ్ కావాలి. దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని స్పందించాలని అధికారులను కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ అందరం కలిసి అన్ని పార్టీల మద్దతుతో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 5 నెలలుగా పూర్తి దారి బంద్ అయిపోయింది. మరి ఆ ప్లేస్లో ఇద్దరు అతను ఓనర్ పరశురామ్ యాదవ్ గారు నాదని చెప్పి అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. మరి అది మేము ఓపెన్ ప్లేస్ అని చెప్పని ఈరోజు మేము అనుకున్నాం. దాన్ని వాళ్ళు వాళ్ళ ఓపెన్ ప్లేస్ను ఓనర్ ప్లాట్గా వాళ్ళు చూపిస్తూ మరి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దాని విషయంలో మేము 5 నెలల నుంచి కూడా తిరిగిన ఆఫీస్ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వరకు కలెక్టర్ వరకు కూడా తిరిగాము. ఇప్పుడు డీసీ నుంచి కూడా హెడ్ ఆఫీస్ వరకు కూడా మేము 2 సార్లు 3 సార్లు వేస్తాను ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందన లేదు. అక్కడ మొత్తం అక్కడ జోనల్ ఆఫీస్లో ఏసీకి డబ్బులు తినే ఆయన మొత్తం మేనేజ్ చేస్తున్నాడు. జోనల్ కమిషనర్ కూడా మిస్గైడ్ చేస్తున్నాడు. మేము చాలాసార్లు చెప్తే ఆయన ఏమంటాడు, ఫైల్ హెడ్ ఆఫీస్లో ఉందని ఆయన చెప్తాడు. ఆ ఫైల్ ఈయన ఏసీ దగ్గరనే ఉన్నది. ఆ ఫైల్ ఆ విషయం కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఆఖరికి మన ఇద్దరు కలిసి జోనల్ కమిషనర్ హెడ్ ఆఫీస్ ఇద్దరు కలిసి కూడా
మేము ఇమీడియట్గా రేపు పంపించడానికి కూలగొడతాం ఇన్స్పెక్షన్ చేసి అని చెప్పింది. తెల్లారే ఆయన జోనల్ కమిషనర్ లీవ్ పెట్టుకున్నాడు. మరి ఎవరు ఫోర్స్ ఉందో ఎవరితో తెలియదు. వీళ్ళు కావాలని అధికారులు కూడా వాళ్ళకి తప్పుగా పట్టిస్తున్నారు. ఇన్ని రోజులు ఏం ఉండదు, అది కూలిపోతుంది చెప్తున్నారు. హయత్ నగర్ డివిజన్ లోని సీతారాంపురం కాలనీలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనుమతులు లేకుండా సెల్ టవర్ చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో కాలనీని సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ విషయంపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయడానికి కృషి చేస్తామని కళ్లెం నవజీవన్ రెడ్డి తెలిపారు. మహేశ్వరంలోని ఎంపీడీలో ఆఫీస్ లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణ నాయక్ పంపిణీ చేశారు. అనంతరం సభావత్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. అనేక మందిని మహిళా సంఘాలలో కలుపుకోవాలని కృష్ణ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, ఎంపీడీఓ శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము గ్రామాలలో కొన్ని సంఘాలు ఇంకా కరెక్ట్ జరుగుతలేవు. మీరు మహిళలంతా గ్రామాలలో జరిగిన సంఘాలు మళ్ళీ ఏమన్నా అంటే ఎవరైనా సంఘాలు కొన్ని సక్రమంగా జరుగుతలేవు. ఆ సంఘాలన్నీ మళ్ళీ మీరు అంతా చేర్పియాలి. కొత్తగా కోడళ్ళ పెళ్ళిళ్ళు అవి కూడా కోడళ్ళలో వచ్చిన వాళ్ళు ఆ సంఘాలకంతా మీరంతా ప్రాధాన్యం ఇచ్చి అందరి సంఘాలలో చేర్పించాలి. ప్రతి మహిళ కోటేశ్వరుడు రావాలంటే మీరు మహిళా సంఘాలలో చేర్పియాలి, సంఘాలు చేయించాలి. ఈ మహిళా ఇందిరా శక్తి అనేది మహిళల అందరికీ మేము ప్రభుత్వం తరఫున 18 ఏళ్ళు ఉన్న మహిళలకు అందరికీ సారీ పంపిణీ ఉంటుంది. ఎవరైనా వచ్చినా ఫస్ట్ విడతలా వచ్చినా కూడా మళ్ళీ రాకుండా మీ అందరికీ ప్రతి ఊరుకు వచ్చి మనలో చీరలు పంపిణీ చేస్తారు. అది కూడా చీరలు ఇంతకుముందట్లా కాకుండా గత గవర్నమెంట్కి వెళ్ళినట్టు లేకుండా నాణ్యతమైన చీరలు ఉన్నవి. 18 ఏళ్ళు ఉన్న మహిళలకు అందరికీ ప్రతి రేషన్ కార్డు ఉన్న మహిళలకు అందరికీ చీరలు పంపిణీ జరుగుతుంది. మాకు వచ్చింది ఆయనకు రాలేదని ఏముండదు. అట్లా పార్టీలకు అతీతంగా మీకు అందరికీ గ్రూపులు ఉన్న వాళ్ళకి అందరికీ చీరలు ఇస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. అభివృద్ధికి కేర్ ఆఫ్ గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బికేగూడలో సీనియర్ సిటిజన్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు సీనియర్ సిటిజన్స్ లను తలసాని శాలువలతో సన్మానించి మోమెంటోలను అందజేశారు. తమ వయసును సైతం లెక్క పెట్టకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ చూడలేదు. అయితే మీకు అందరికీ ఏంటంటే ఇప్పుడు మీ ఆశీస్సులు, మీ ఆశీర్వచనాలు నాకు కానివ్వండి, మా వాళ్ళకి కానివ్వండి, సమాజానికి కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఈ యొక్క శేష జీవితంలో మీరు చేస్తున్నటువంటి సేవ, రెండవది సేవతో పాటు నేను ఈ సనత్ నగర్లో ఎక్కడ కార్యక్రమం చేసినా అక్కడికి వస్తాను. నేను ఎదురుగా పోయి చెప్తా, ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే మా తిరుగులు వేరే ఉంటుంది. బట్ మీరు ఈ వయసులో అన్ని ప్రాంతాలలో ఉంటాయని చెప్పి మధ్యన కరోనా వైరస్ వచ్చి రకరకాల ఇబ్బంది. అంటే కరోనా వైరస్ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి రాలే, యావత్ ప్రపంచానికి కుదిపేసినటువంటి సందర్భం. దాంట్లో కూడా మన కౌన్సిల్ సభ్యులు కూడా కొంతమంది చనిపోయారు. మాకు కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు మీతో పాటు. అంటే అన్ఫార్చునేట్ వారు చనిపోయినటువంటి సందర్భం. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరందరూ మీ కుటుంబం, మీ పిల్లలు, మీ మనుమలు మనమరాలు అందరూ సంతోషంగా ఉండాలి. నా నుంచి ఎప్పుడు పోయి ఎల్లప్పుడూ నా సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది అని చెప్పి ఎందుకంటే రాజకీయాలు మీరు చూస్తూ మీ అనుభవాలని ఒక్కసారి ఆలోచన చేస్తే నానాగా
10-12 మంది చూసిండొచ్చు మీ యొక్క చిన్నతనం నుంచి ఇప్పటి వరకు. ఏకంగా చెన్నారెడ్డి గారి ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి 89గా ముఖ్యమంత్రి అయినటువంటిది కూడా చూశారు. ఇట్లా చాలా మందిని చూశారు. కానీ మనం ఏదైతే చేసినటువంటి డెవలప్మెంట్ ఉందో చరిత్రలో ఎవరు చేయలేరు. ఉంది. మీకు 2014 ముందు వరకు ఎమ్మెల్యే అంటే ఎట్లుంటాడో మీరు చూశారు. అంటే పొద్దున 10 గంటలకు వస్తా అంటే సాయంత్రం 4 గంటలకు వచ్చేది చూశారు. సంవత్సరానికి ఒక కార్యక్రమం చేసి ఇదే ప్రపంచం చూపించారు. ఇవన్నీ జరిగిన మీ కళ్ళము కండి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్యలో చారిత్రక ఘటం ఆవిష్కరణ, ఆలయ శిఖరంపై ప్రధాని మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, కొడంగల్ ను తెలంగాణ నోయిడాగా మారుస్తానన్న హామీ. నాచారంలో స్కూల్ రహదారిపై నిరసన, స్కూల్ దారి కావాలని పూర్వ విద్యార్థుల ఆందోళన. అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో రౌడీ షీటర్ల ఇళ్లకు సిపి సజ్జనార్, నేర చరిత్ర, జీవన విధానంపై ఆరా, నేర ప్రవృత్తి వీడాలంటూ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.